ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు. ఈ ఉదయ కాలాన్ని ఆయన శ్రేష్టమైనటువంటి సమాధానం నువ్వు పొందుకోవాలని ఆయన కోరుకుంటూ ఉన్నారు. ఎంతోమంది ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఎన్నో రిక్వెస్ట్‌లు ఆయన సన్నిధిలో పెట్టి స్తుతిస్తూ ఉన్నప్పుడు, వాటికి సమాధానం దొరకాలని వారు ఎంతగానో కనిపెట్టుకుంటూ ఉన్నారు. సమాధానం దొరకకుండా లేట్ అవుతున్న కొద్దీ వారి హృదయంలో వేదన పెరిగిపోతూ ఉంది. ఇంకెంతకాలం దైవ సన్నిధిలోని కనిపెట్టుకొని ఉండాలి అనేటువంటి ఆలోచన వారి హృదయంలో అధికమవుతూ ఉన్నప్పుడు ఎంతో భారం వారి హృదయంలో పెరిగిపోతూ ఉంది. అయితే ఈ ఉదయకాలాన్ని దేవుడు ఖచ్చితంగా నీ మనవి ఆలకిస్తూ ఉన్నాడు. రోమిలికి రాసినటువంటి పత్రిక 8:32 తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? కనుక ఈరోజు నీ ఎడల ఆయన ఉద్దేశం ఎలాగుందో నువ్వు తెలుసుకోగలగాలి. అందరి కొరకు విమోచన క్రయధనముగా తను సమర్పించుకున్నాడాయన. దానిని గురించి నువ్వు ఆలోచన చేయాలి. ఆయన ఎందుకు ఆలస్యం చేస్తూ ఉన్నాడు? నువ్వు అడుగు వాటికంటే, ఊహించే వాటికంటే అత్యధికమైనటువంటి దాన్ని నీ జీవితంలో అనుగ్రహించాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు కాబట్టి, ఆయన ఆలస్యం చేస్తూ ఉన్నాడు. కనుక క్రీస్తు ప్రేమ నిన్ను బలవంతం చేయాలి. క్రీస్తు ప్రేమను నువ్వు ఎరగాలి. క్రీస్తు నిన్ను విడిచిపెట్టడం లేదు. ప్రభువు నీ గురించి నిరంతరం ఆలోచిస్తూనే ఉన్నాడు. ఆయన కనుపాప వలె నిన్ను కాపాడుకుంటూ వస్తూ ఉన్నాడు. నీ ఆత్మ ఎక్కడా కృంగిపోకుండా ఉండేలాగా చేయడానికి అతనంత ఆలోచన కలిగి ఉన్నాడు. కనుక నువ్వేదైతే అడుగుతూ ఉన్నావో అది ఆయన సన్నిధిలోంచి బయలుదేరుతూ ఉంది. అది త్వరగా జరిగేలాగా ఇంకా నువ్వు స్తుతించవలసినటువంటి అవసరం ఉంది. రోమిలికి రాసిన పత్రిక 8:32 రీతిగా తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? కాబట్టి జీవించే వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తం మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించడానికి నువ్వు ఇష్టపడుతున్నావా? ప్రతి సమయంలోనూ కూడా ఆయన నీ జీవితంలో నువ్వు ఆహ్వానిస్తున్నావా? ఆయన అందరి కొరకు మృతి పొందడానికి అతను ఎలాగైతే నిశ్చయించుకొని తాను చేయవలసిన దాన్ని చేస్తూ ఉన్నాడు. ఈరోజు దేవుడు నీ పక్షంగా ఉన్నాడు. నీకు ఇంక విరోధి ఎవరు? కాబట్టి నువ్వు ఎందుకు దిగులు చెందాలి? నీ ప్రార్థన అయితే, నీ మనవైతే ఆయన సన్నిధిలోకి చేరింది. దానికైతే సమాధానం ఖచ్చితంగా వస్తుంది. దానిని బట్టి నువ్వు స్తుతించు. ఆయన దేవునికి వందనాలు చెల్లించు. కాబట్టి నీ మీద నేరం మోపువారెవరు? ఈరోజు ఆయన నీ పక్షంగా ఉంటుండగా ఎవ్వరూ కూడా నీకు విరోధంగా పలకడానికి, విరోధంగా మాట్లాడడానికి అధికారం లేదు. కాబట్టి ఈరోజు ఆయన యొక్క సన్నిధి నీ నిరంతరము నీకు తోడుగా ఉందని నువ్వు గ్రహించు. ఆయన నీ కొరకే ప్రాణం పెట్టారని నువ్వు గ్రహించుకున్నట్లయితే, నిరంతరము నీ కొరకు విజ్ఞాపన చేస్తున్నటువంటి ఆయన ఖచ్చితంగా నీ ప్రార్థనకి సమాధానం ఇస్తాడు. ఎందుకంటే ఆయన యొక్క బలము ఎలా ఉందంటే, ఆయనకు ఉద్దేశం ఎలాగుందంటే, ఏ రకం చేతనైనా నిన్ను కీడులోంచి తప్పించి, ఎత్తైన స్థలంలో నిన్నుంచి, సమాధానకరమైన సన్నిధితో అభిషేకించి, నిన్ను బలపరచాలని, ఆయన మహిమ నిమిత్తము నిన్ను ఉపయోగించుకోవాలని ఆయన కోరిక కలిగి ఉన్నారు. కనుక ఈ ఉదయకాలాన్ని ఇంకా నా ప్రార్థనకు సమాధానం రాలేదు అని నువ్వు దిగులు చెందకు. అది ఖచ్చితంగా దాన్ని నువ్వు అనుభవిస్తావు. అది అనుభవించినప్పుడు నువ్వు ఎంతగానో ఆయన స్తుతిస్తావు. నీ నోటి నిండా నవ్వు ఉంటుంది. ప్రభా ఈ ఉదయకాలాన్ని తండ్రి నీ దయగలిగిన మాటల చేత, ఆదరణకరమైన మాటల చేత, నీ సన్నిధి చేత ప్రతి ఒక్కరిని పోషిస్తున్న విధానం బట్టి వందనాలు తండ్రి. ఆయన నువ్వు ఆలస్యం చేయవాడో కావు. అయినప్పటికీ నిరీక్షణ కలిగి ముందుకు కొనసాగడానికి అందరికీ నీ బలం అనుగ్రహించు ప్రభా. నేను అనేక పరిస్థితులు ఒత్తిడి చేయుచున్నప్పుడు ప్రభా, ఒత్తిడి కలిగిన పరిస్థితులు అన్నింటిలో నుంచి బలము పొందుకోవడానికి గాను నీ కృపను అనుగ్రహించి నీ మహిమతో నింపమని, దేవా నీ కార్యములు తండ్రి ప్రతి ఒక్కరి జీవితంలో జరిగించి బలపరచమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.